నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండలం నిర్గుల అనుబంధ విలేజ్ కోమన్లపల్లిలో రక్షిత మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి 21 లక్షల రూపాయలు కేటాయించి దాన్ని గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత ముకుందరెడ్డిపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. గ్రామస్తులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. పాపం 73 ఏళ్ళ ప్రవృద్ధుడు ఈ మధ్యన పండి 6 నెలలు లేచి ఆయన ఒకటే చెప్తాను, నేను అభివృద్ధి చేసినా 5 ఏళ్ళకి కుంటుపడ్డదని చెప్పి. అంటే మరి ఇప్పుడు జరిగే 1,40,00,000 రూపాయల అభివృద్ధి కాదా? లేకపోతే కోమల్లపల్లి గ్రామవాసులకు తాగునీటి సమస్య తీర్చడానికి 20 లక్షల పైచీలతో NRDWP కింద ఈరోజు ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నది అభివృద్ధి కాదా? నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఆయన ఎంబడి తిరిగేటువంటి ఎవరికైనా సిగ్గు మానవసారి ఉంటే, అంటే ఆయన ఎమ్మెల్యే ఉండి చేస్తున్న అభివృద్ధి ఇంకోటి ఎమ్మెల్యే ఉండి చేస్తే అభివృద్ధి కాదు. అంటే మన పర్సెంటేజ్ తీసుకుంటున్నాం కాబట్టి అభివృద్ధి కాదు నాకు తెలుసు. అంటే అకౌంట్లు పెట్టి 5%, 3% తీసుకుంటే అభివృద్ధి కావచ్చు. వాటినే మనం రొటీన్గా చేసుకుంటూ పోతే అభివృద్ధి కావచ్చు అని మరి నేను భావిస్తా ఉన్నా. పేద మహిళ ఫోన్ చేస్తే కూడా హాస్పిటల్ బిల్లులు తక్కువ చేయించి వాళ్ళ కాపాడిన ఘనత నాది. ఈ నియోజకవర్గంలో వందల మందిని కాపాడిన ఒకరిద్దరిని కాదు 100 మందిని కాపాడినాం. ఈరోజు తేలిండి ప్రాంతాల్లో నీళ్లు ఇప్పించినటువంటి ఘనత నాది. ఈరోజు మనం ఇంట్లో వండి రాజకీయం చేయలే. ఈరోజు పదవి ఉన్నా పదవి లేకున్నా ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజల కోసం పనిచేసినాం, ప్రజల కోసం పోరాటం చేసినాం, అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు అభివృద్ధి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా మరి ఆ రోజు నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఈ కోమలపల్లి నీళ్లు ఎలక్షన్ అయినా కానీ కడితే నీళ్లు లేక బిందెలు పట్టుకొని ఎగుస్తున్నారు. ఇంత అవినీతి ఈ దేశంలో ఎన్నడూ జరగలే. ఇంత అవినీతి, ఇంత అసమర్థ పాలన ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేదు. ఈ ప్రభుత్వం ఆట తెలంగాణ ఇస్తాను ఆయన పండి ఆయన లేచి ఉరుకుతాడు, ముంచి ఆయన తిరుగుతాడు. ఎంత ముంచులంటే మామూలు ముంచు కాదు. పేదవాడు ఎవడన్నా నిజంగానే బిల్లులు ఫీజు కట్టలేని పరిస్థితి ఉంటే వాని చెమటను రక్తాన్ని చెమట పడిచినటువంటి పైసలు దోసుకొని తినడు కూడా. ఇంత నీచమైనటువంటి వీళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా ఇప్పటికే కరెంటు కోతలు కట్ అయినాయి. ఇంకా నాట్లు కాలే, రైతులే పొలాలు నాట్లు ఎట్లే ఇప్పుడే మక్క పిల్లలు పెడతారు. కొన్ని ఏరియాలో పల్లీలు పెడతా ఉన్నారు. పొద్దంతా గ్రామాలలో 6 గంటలట, మున్సిపాలిటీలో 4 గంటలట, పట్టణాలలో 2 గంటలట కరెంటు కోత. అంటే ఇంకా జనవరి మాసం కూడా పూర్తి కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. సంక్రాంతి పోయింది అంతే. ఫిబ్రవరి వరకు ఏ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. విజిలెన్స్ కేసులు, ఈరోజు రైతులకు ఉచిత కరెంట్ అని చెప్పి సర్వీస్ ఛార్జ్ అని చెప్పి 60 రూపాయలు వసూలు చేసుకుంటూ ఈరోజు ట్రాన్స్ఫార్మర్ల మీద రైతులకు కరెంట్ కట్ చేస్తా ఉన్నారు. సుల్తానాబాద్ మండలం కాట్నేపల్లి వద్ద గురువారం రాత్రి దాటాక ఆర్టీసీ బస్సు ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. రాత్రి 1:15 కాట్నేపల్లి శివార్లో 3 ఫేజ్ కరెంటు సరఫరా అయ్యే కరెంటు పోల్ను సిద్దిపేట డిపోకు చెందిన మహారాష్ట్ర గోండియాకు వెళ్లే బస్సు అతివేగంగా ఢీకొట్టింది. అప్పటి వరకు నిద్రలో ఉన్న ప్రయాణికులు ఈ ప్రమాదం జరగడంతో ఏం జరిగిందో తెలియక భయంతో వణికిపోయారు. కొంతమందికి గాయాలయ్యాయి. బస్సు పైనున్న నిమ్మకాయ బస్తాలు కింద పడిపోయాయి. విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఒక్కసారిగా కరెంటు కట్ అయింది. లేకుంటే బస్సులో ఉన్న ప్రయాణికులందరికీ ప్రాణ నష్టం జరిగేదని గ్రామస్తులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్ మాత్రం ముందు టైరు జామ్ అయిందని, అందుకే ఈ ప్రమాదం జరిగిందంటున్నాడు. క్షతగాత్రులను అదే రాత్రి 108లో ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు.
వీలు జామ్ అయింది. జామ్ అయి గుంజుకుపోయింది. ఫ్రంట్ వీలు లెఫ్ట్ సైడ్ జామ్ అయి గుంజుకుపోయింది. ఏ టైం జరిగింది రాత్రి? ఓటింగ్ పోయింది. వాళ్ళందరినీ ఎటు పంపించారు? బస్సులో చిన్న చిన్న దెబ్బలు వాళ్ళకి లైట్గా ఒక్కపోయిందంటే జబ్బా తగిలిందంటే. ఎటు వెళ్తుంది బస్సు? గోందియా. ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్తుందా? హైదరాబాద్. సుల్తానాబాద్ మండలం కొదురుపాక అనుబంధ విలేజ్ దేవునిపల్లిలో రక్షిత మంచినీటి బావి మరమ్మతు కోసం 1,50,000 రూపాయల సిడిపి నిధులు మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఆ పనులను ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. దేవునిపల్లె గ్రామానికి మంచినీటి కొరత ఎద్దడి అవి చాలా ఘోరంగా ఉన్నాయి. అందుకొరకు గీట్ల ముకుందరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి 1,50,000 రూపాయలు మంజూరు చేసి శాంక్షన్ చేయించినారు. టీడీపీ గ్రాంట్ నుండి 1,50,000 రూపాయలు మంజూరు చేయించినారు. పనులు తీసుకువచ్చినందుకు గాను మాజీ శాసనసభ్యులు ముకుందరెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా నారాయణపూర్ గ్రామంలో ఎస్సీ కాలనీకి త్రాగునీరు సరిగా చాలా రోజుల నుంచి అందలేని పరిస్థితి ఉన్న సందర్భంగా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నాకు ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ ఆనాడు వారికి ఇచ్చిన మాట ప్రకారం ఆ పనులు కూడా పూర్తి చేయడం జరుగుతున్నది. ఆ పనులు పూర్తయిన తర్వాత ముఖ్యంగా నారాయణపూర్ ఎస్సీ కాలనీ గ్రామస్తులకు కూడా వారికి త్రాగునీరు సక్రమంగా అందే వీలున్నది. సుల్తానాబాద్ మండలం నీరుకుల వేగురుపల్లి గ్రామాల మధ్య జరిగే సమ్మక్క సార్లమ్మ జాతరను పురస్కరించుకొని ఎదురు పిల్లనిచ్చారు ఇరు గ్రామాల సర్పంచులు. అమ్మవారి గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు సమర్పించారు. సమ్మక్క సారక్క మహాత్యం సకల జనావళి పాలిటి పరమార్థం. సమ్మక్క సారక్క మహాత్యం సకల జనావళి పాలిటి పరమార్థం. ఆయమ్మల కృపా దృష్టి సోకగానే ఆయమ్మల కృపా దృష్టి సోకగానే. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వేగురుపల్లి నీరుకుల గ్రామ ప్రజలందరికీ మరియు గ్రామ పెద్దలందరికీ అందరి సహకారంతో అన్ని ప్రజల సహకారంతో ఈ జాతరను సమిష్టిగా నడిపి ఈ దేవస్థానం అభివృద్ధికి పాటుపడాలని, ఈ జాతర చక్కగా సాగాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహాయ సహకారాలతో ఈ జాతర గత 30 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నడుస్తున్నది. ఇక్కడి వసతులు ఏ జాతర వద్ద కూడా ఇంతటి సౌకర్యం లేదు. కావున ఈ సౌకర్యాన్ని భక్తులు చక్కగా వినియోగించుకొని జాతర దినదినాభివృద్ధి చెందాలని మొదటి ఘట్టమైనటువంటి ఎదురుపిల్లనిచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. మరి జాతరకు దాదాపుగా చుట్టుపక్కల 100 గ్రామాల నుంచి ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అందరికీ సరిపోయేటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ఈ రోజు నుంచే కార్యక్రమాలు ప్రారంభించినాము. ఇక్కడ చక్కటి మానేరు వాగు మరియు రంగనాయక స్వామి దేవాలయంతో పాటు మంచి పర్యాటక ప్రదేశంగా కూడా కనబడుతుంది. కాబట్టి వచ్చినటువంటి భక్తులకు అసౌకర్యం లేకుండా ఇక్కడ మంచి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఇంకా ఏర్పాట్లను ఎక్కువ మొత్తంలో వచ్చినటువంటి భక్తులకు చాలా సౌకర్యంగా ఉండేటందుకు వీలుగా ఈసారి ఇంకా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. సుల్తానాబాద్ లో గ్రామ పంచాయతీ అనుమతి తీసుకుని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు సుల్తానాబాద్ సిఐ సత్యనారాయణ. మీడియా ప్రెస్ లో ఆయన మాట్లాడారు.
ఫ్లెక్సీలను అన్ని రాజకీయ పార్టీలు గ్రామ పంచాయతీ ఈఓ గారి నుండి పర్మిషన్ కొద్దిమంది తీసుకొని కొద్దిమంది తీసుకోకుండా ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరుగుతుంది. అట్టి ఫ్లెక్సీలు ఏదైతే ఉద్దేశం కొరకు పెట్టుకుంటున్నారో ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత, అనగా 1-2 రోజులు ఉంచిన తర్వాత వాటిని స్వతహాగా ఆయా రాజకీయ పార్టీల వారు తీసేస్తే చాలా బాగుంటుంది. ఇతర పార్టీల వారు కూడా ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించిన వారు అవుతున్నారు. ఇటు ఫ్లెక్సీలు వితౌట్ పర్మిషన్ పెట్టుకొని చాలా రోజుల వరకు ఉంచడం వల్ల వేరే రాజకీయ పార్టీల వారు చింపడం కానీ లేదా యాక్సిడెంట్గా తినడం కానీ జరిగితే అది మా పార్టీ ఫ్లెక్సీని వేరే పార్టీ వారు చింపిల్లని ఏదో మనస్పర్ధ దృష్టిలో పెట్టుకొని గొడవలు జరుగుతున్నవి. కాబట్టి ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలను ఆ ఉద్దేశం నెరవేరిన వెంటనే తొలగిస్తే చాలా బాగుంటుందని మేము అన్ని రాజకీయ పార్టీలను విజ్ఞప్తి. స్టాంపులు రిజిస్ట్రేషన్కు సంబంధించిన దస్తావేజుల సేవలను మీ సేవకు బదిలీ చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా సుల్తానాబాద్లో దస్తావేజుల లేఖర్లు నిరవధిక సమ్మెకు దిగారు. జిల్లా అధ్యక్షుడు రమేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. మీ సేవకు దస్తావేజుల లేఖల ప్రక్రియను అప్పగించడం దానికోసం దస్తావేజుల లేఖల ఉపాధి మరి 50 సంవత్సరాల నుంచి ఇదే దస్తావేజుల లేఖల వృత్తి మీద వృత్తిని కొనసాగించుకున్న వారి కుటుంబాలందరూ వీధిన పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ దస్తావేజు లేఖల ప్రక్రియను మీ సేవకు అప్పగించకుండా ప్రభుత్వానికి కోరడం కోసం నిరవధిక దీక్షలు చేస్తున్నారు. దానికోసం దస్తావేజు లేఖలందరం కలిసి నిరవధిక నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆ మల్లన్న దేవుణ్ణి వేడుకున్నట్లు చెప్పారు మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి. ఎలిగేడు మండలం లాలపల్లిలో మల్లన్న పట్నాలు బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. గీట్ల ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లాలపల్లి గ్రామంలో ఇటీవలనే నూతనంగా నిర్మించుకున్నటువంటి మల్లన్న దేవాలయం సందర్శించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ 3-4 రోజుల పాటు ఇక్కడ ఈ ప్రాంతానికి చెందినటువంటి యాదవ సోదర సోదరీమణులంతా కూడా ఎంతో వైభవోపేతంగా సాంస్కృతిక పరంగా అదేవిధంగా వారి మొక్కులు చెల్లించుకోవడానికి ఇక్కడికి రావడమే కాకుండా ఇక్కడ అన్ని విధాలు కూడా పూజలు పునస్కారాలు చేసుకొని వారు పునీతులు కావడానికి ఇక్కడ వారు సందర్శించుకుంటారు. వారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వారందరి కుటుంబాలకు కూడా భవిష్యత్తులో కూడా క్షేమంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని నేను మల్లన్న దేవుని ప్రార్థిస్తున్నాను. సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారు 15 రోజుల్లోగా నిర్మించుకోవాలన్నారు సర్పంచ్ లంకా శంకర్ గ్రామ పాలకవర్గం. శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేసింది. పక్షం రోజుల్లో నిర్మించకపోతే రేషన్ ప్రభుత్వ పథకాల నుండి లబ్ధిని ఇవ్వబోమని చెప్తున్నారు పాలకవర్గం. గ్రామ ప్రజలు 15 రోజులల్లా మొత్తం వ్యక్తిగత మరుగుదొడ్డి లేని ప్రజలు మేము
వారిని మరుగుదొడ్డి నిర్మాణం ప్రారంభించవలసిందిగా కోరుచున్నాము. ఒకవేళ 15 రోజుల లోపు ప్రారంభించకుంటే గ్రామస్తులు కూడా ఎవరు కూడా బిల్లులు రావని భయపడవద్దు. ప్రతి బిల్లుకు బాధ్యత గ్రామ పంచాయతీ నుండి మేము పూర్తి స్థాయి బాధ్యత వహిస్తాం. అలాగే 15 రోజుల లోపల ప్రారంభించని ఎడల మేము మొదటగా వారి యొక్క నల్ల కనెక్షన్ను బంద్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వారి ఇంటి నుండి ఎవరికన్నా పెన్షన్ వచ్చిన ఎడల పెన్షన్ కూడా నిలుపుదల చేసుటకు తీర్మానించడం జరిగింది. రేషన్ కార్డు కూడా రద్దు చేయుటకు ఎంఆర్ఓ గారికి కట్టని లబ్ధిదారుల లిస్టును ఎంఆర్ఓ గారికి సిఫారసు చేయడం జరుగుతుంది. అలాగే స్వశక్తి సంఘ సభ్యులై ఉండి మరుగుదొడ్డి కట్టకపోతే వాళ్ళకు కూడా లోన్ ఇవ్వద్దంటూ బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. కావున గ్రామ ప్రజలు మరుగుదొడ్డి లేని వారు కంపల్సరిగా ఈ 15 రోజులలో ప్రారంభించి మన గ్రామాన్ని 100% మరుగుదొడ్లు కలిగి ఉన్న గ్రామంగా నిర్మల్ పురస్కార్ అవార్డు వచ్చేందుకు గ్రామ ప్రజలందరూ సహకరించాలని. ఉదయ మండలం కొల్లూరులో పూతలకుంట రోడ్డు మరమ్మతు పనులకు ఎమ్మెల్యే నిధులు ₹1,00,000తో మట్టి రోడ్డు పనులను మాజీ ఎంపీపీ గంటా రాములు ప్రారంభించారు. పూతలకుంటకు వెళ్లే దారిలో మరి వ్యవసాయ సంబంధించిన రైతులకు సంబంధించిన రోడ్డు ఇబ్బందిగా ఉందని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారి నిధుల నుంచి వెళ్ళి మరి ₹1,00,000 నిధులను మంజూరు చేయడానికి తన హామీ ఇచ్చి పని స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క రోడ్డు పనిని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ R&B రోడ్ నుంచి వెళ్ళి దాదాపుగా 800 మీటర్లు మరి ఫార్మేషన్ చేసి అదేవిధంగా గ్రావెల్ కొట్టినట్టయితే రైతులందరూ కూడా మరి వారి పంట పొలాలకు సంబంధించిన వరి తెచ్చుకోవడం కానీ అదేవిధంగా మరి ఇతరత్ర ఇబ్బందులు కూడా తొలగిపోతాయని ఈ సందర్భంగా ఈ పనిని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి కొల్నూరు గ్రామంలో దాదాపుగా అంటే సీసీ రోడ్డు నిర్మాణం కానీ ఆ సీసీ రోడ్డుకు సంబంధించిన దానికి మరి సైడ్ డ్రైన్ను కూడా ఎమ్మెల్యే గారు మంజూరు చేయించడం జరిగింది. త్వరలోనే ఆ ఒక్క పనులు కూడా గ్రామంలో మరి ప్రారంభించుకోవడం జరుగుతుంది. కొలనూరు గ్రామాన్ని ప్రత్యేకంగా మరి ఎమ్మెల్యే గారు తన మరి సొంత విలేజ్ చూసినట్టే ఈ గ్రామాన్ని చూస్తూ మరి ఇంటర్నల్ సీసీ రోడ్లు కావచ్చు, సైడ్ డ్రైన్ కావచ్చు, రైతులకు సంబంధించిన ఫార్మేషన్ రోడ్లు కావచ్చు, అదేవిధంగా చెరువు కట్టల మరమ్మత్తు కావచ్చు, తర్వాత డ్రింకింగ్ వాటర్కు సంబంధించిన బాయిల స్క్రీనింగే కావచ్చు, ఇవన్నీ కూడా మరి దాదాపుగా ₹1,00,00,000 పైచిలకు అభివృద్ధి నిధులను వెచ్చించి ఈరోజు మరి ఏదైతే అభివృద్ధి పనులను చేయించడం జరిగింది. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా సోదరి మహేందర్ను నియమించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించినట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల రామకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నియామకానికి సహకరించిన కిషన్ రెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మీసా అర్జునరావులకు మహేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.